ప్రతిపాటి పుల్లారావు గారు ఏనాటికైనా కడిగిన ముత్యం. ఐటీడీపీ పట్న అధ్యక్షుడు మణికుమార్ అమరాం ప్రతిపాటిని వేలువెత్తే చూపించే స్థాయి నీకు లేదు కాదు. గెలిపించిన చిలకలూరిపేట ప్రజలను గాలికి వదిలేసి గుంటూరుకు పారిపోయిన ఘనత నీది కదా. అనునిత్యం చిలకలూరిపేట ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేది మా నాయకుడు ప్రతిపాటి ఒక్కరే అని తెలిపారు. ఏ నాయకుడు చేయనటువంటి నియోజకవర్గాన్ని వదిలేసి గుంటూరులో కాపురం పెట్టింది నువ్వు కాదా? అదేవిధంగా నీకు సీటు మార్పు విషయంలో గుంటూరుకి వెళ్ళినప్పుడు నేను చిలకలూరుపేటలో పోటీ చేస్తాను అని జగన్కి నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? అంటే చిలకలూరుపేట వర్గ ప్రజల్ని నువ్వు మోసం చేసావని ఒప్పుకున్నట్టేగా. అదేవిధంగా పసుమూరులో ప్రజల్ని నువ్వు మోసం చేయబట్టే కదా 3 కోట్ల రూపాయలు నువ్వు వెనక్కి ఇచ్చింది. మా ఆర్యవైశ్య నాయకుడు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకుంది నిజం కదా. అదేవిధంగా మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని అతని దగ్గర డబ్బులు తీసుకున్న విషయం నిజం కాదా? అదేవిధంగా బోయపాలెంలో స్టోన్ క్రషర్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న విషయం, నువ్వు నీ పిఆర్ డబ్బులు తీసుకున్న విషయం నిజం కాదా? వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ పడిందని చెప్పి నీ మరిది చంద్రబాబు గారి దగ్గర మా మంతనాలు జరపడం నిజం కాదా? ఆ ఫోటోలన్నీ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి దగ్గర ఉన్నాయమ్మా. ఇప్పుడేదో నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి పుల్లారావు గారిని 4 మాటలు అని చెప్పి ఆ విషయాలన్నీ డైవర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. పుల్లారావు గారు ఎప్పటికైనా సరే కడిగిన ముత్యం. 30 సంవత్సరాల నుంచి ఆయన గెలిచిన ఓడిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడే కానీ నీలాగా గెలిపించిన ప్రజల్ని ఎప్పుడు మోసం చేయలేదు. అదేవిధంగా నమ్ముకున్న ప్రజల్ని ఎప్పుడు గాలికి వదిలేయలేదమ్మా. నీ మామగారికి కాసు వర్గంతో ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుబంధం ఉన్నా ఒక్క పదవి తెచ్చుకోలేక పుల్లారావు గారి కాళ్ళ మీద పడితే కదా నీకు మార్కెట్ చైర్మన్ వచ్చింది. పుల్లారావు గారు నన్నంత స్థాయికి వచ్చిందా నీకు? అదేవిధంగా మీకు కౌన్సిలర్ సీట్ ఎట్లా వచ్చింది? మీరు పుల్లారావు గారు మేము ఇండిపెండెంట్గా పోటీ చేసుకొని మీ పార్టీలో కలుస్తాము, మేము కూడా అక్కడ ఇది చేస్తామంటేనే కదా మా పుల్లారావు గారు మా క్యాండిడేట్ని అక్కడ నిల్చోబెట్టకుండా మీకు ఇండిపెండెంట్గా ఇచ్చింది. అదేవిధంగా ఏ నాయకుడికి ఏ నాయకురాలికి రాని అవకాశం మీ రిక్వెస్ట్లతో మీరు పుల్లారావు గారిని పట్టడంతో పుల్లారావు గారు మిమ్మల్ని నమ్మి ఆయన దగ్గర ఉన్న ఒక చెడు వ్యసనం ఏంటంటే ప్రజలు నమ్ముతాడు. వాడు చెడ్డోడైనా మంచోడైనా వాళ్ళందరినీ నమ్ముతాడు. అట్లా నిన్ను నమ్మటం వల్ల కదమ్మా నీకు మహానాడులో అవకాశం ఇచ్చింది. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నేను మీ మొక్కని, మీరు పెంచుతున్న మొక్కని, మీరు నీరు పోసి నాటిన మొక్కని అని చెప్పి ఆయన్ని కళ్ళుమూలి మాటలతో దేవుళ్లాగా ఇది చేసి తర్వాత సీటు కోసం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పుల్లారావు గారిని మోసగించింది నువ్వు కదమ్మా. 2019 నుంచి 24 దాకా అక్రమ కేసులు అంటున్నావు. అసలు అక్రమ కేసులకి ఆజ్యం పోసింది ఎవరు? 2019 నుంచి 24 దాకా చిలకలూరుపేట నియోజకవర్గంలో 2019 వరకు ఎప్పుడు కూడా అక్రమ కేసులు అనేది చూడని నియోజకవర్గం ఇది. ఎన్నో పార్టీలు మారినా, ఎంతమంది నాయకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 2019 వరకు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ తొక్కని వాళ్ళు కూడా నీ పాపాన 2019 నుంచి 24 దాకా పిల్ల జల్ల తల్లి మహిళ ప్రతి ఒక్కరు నీ పాపాన పోలీస్ స్టేషన్ గడప దొక్కారు. ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు. నువ్వు నిరూపించు, ఇప్పుడు బయటికి రా. 2019 నుంచి 24 5 సంవత్సరాల్లో నీ ప్రభుత్వంలో నీ వల్ల ఎంతమంది అక్రమ కేసులు అనుభవిస్తున్నారు? ఇప్పటికి కూడా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు మంచినీటితో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ శిక్షల పథకానికి పుల్లారావు గారు విజిట్ చేయడానికి వెళ్తే అక్కడేదో తప్పు జరుగుతుందని భయపడి అప్పుడున్న సిఐ రాజేశ్వరరావు చేత తప్పుడు కేసులు పెట్టించింది మీరు కాదా? టీపీఎస్ చేత SC ST కేసు పెట్టించింది మీరు కాదా? మీరు పెట్టిన పోస్టులు ప్రశ్నించడం, ఆమె పిల్లికోటి చేసిన తప్పు, మీరు అసభ్యకరంగా పోస్టులు పెట్టడంతో ధైర్యం చేసి ఒక దళిత యువకుడు, ఒక పిల్లికోటి అనే దళిత యువకుడు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దళిత యువకుడు మిమ్మల్ని ప్రశ్నించినందుకు అతడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మీ మాట వినే సూర్యనారాయణ చేత అతన్ని బట్టలోడదీసి గుట్టలిప్పదీసి అతన్ని కొట్టించింది నిజం కాదా? మీరు మీ ఫోన్లో చూడలేదా ఆ వీడియోలు? ఇది అప్పుడు కేసు. ఇప్పుడు రీఓపెన్ చేసి దాని మీద ఎంక్వైరీ జరిగితే ఇప్పుడేదో కేసు పెట్టాడు పుల్లారావు గారు తప్పుడు కేసులు విధించారని చెప్పి మీరు గడగడ వణికిపోతున్నారే. పుల్లారావు గారు మా తెలుగుదేశం పార్టీ పుల్లారావు గారు వచ్చిన ఈ 7 నెలల్లో
ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడి మీద కానీ మేము తప్పుడు కేసులు పెట్టడం కానీ తప్పుడు విధానాలు అవలంబించడం కానీ ఎక్కడా జరగలేదు. మాకు కావాల్సింది అభివృద్ధి. అవినీతి చేశాడు, అవినీతి చేయటాలు ఇలాంటి మా డిక్షనరీలో లేవమ్మా. మాకు కావాల్సిన అభివృద్ధి. కాబట్టి ఈ 7 నెలలు మేము ఎటువంటివి చేయలేదు. నిన్ను ఇక్కడగా ఇన్ఛార్జ్గా ప్రకటించి 3 నెలలైనా నీ మీద మేము ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే ఎవడి పాపాన వాడిపోతాడు. మేము కూడా మీలాగా తప్పుడు కేసులుగా అవినీతికి అక్రమాలకి పాల్పడితే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నామే. కానీ నిన్న పాత కేసు ఓపెన్ చేస్తే ఒక్కసారిగా మీరు భయపడి మీ నాయకుల్ని, మీ కార్యకర్తల్ని మీ స్వలాభం కోసం వాళ్ళని తీసుకొచ్చారే తప్పితే ఒక్క తప్పుడు కేసు పెట్టిన రుజువు ఉందమ్మా. అదేమంటే మా మావయ్య 80 సంవత్సరాలు